కనిపిస్తుంది చూస్తున్నాం. ఓకే, రైట్ ఉదయ్. అది కాకినాడకు సంబంధించి ఉదయ్ మనకు అందించినటువంటి రిపోర్టు. మొత్తం ఇక్కడ 7 నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మొత్తం 14 టేబుల్ ఏర్పాటు చేసి 17 రౌండ్లలో ఓటింగ్ అనేది కౌంటింగ్ అనేది జరుగుతుంది. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాస్త ఆలస్యంగా ఇక్కడ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 40 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత 20 నిమిషాల్లో ప్రతి రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ మధ్యాహ్నం కంతా మనకు ఫలితం అయితే క్లియర్ గా తెలుస్తుంది. మొత్తం 17 రౌండ్లు ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గంలో 17 రౌండ్లు ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇక్కడ కాకినాడ జిల్లాకు సంబంధించి జగ్గంపేటలో మొదటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇక కాకినాడకు సంబంధించి ఇవాళ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే పెద్దాపురంలో 2 ఏజెంట్స్ మద్యం సేవించి వచ్చారు, వాళ్లను అధికారులు వెనక్కు పంపించేశారు అని చెప్పేసి మనకు ఉదయ్ అయితే వివరాలు అందించారు. అది కాకినాడకు సంబంధించి కౌంటింగ్ స్టార్ట్ అయింది. మరి కాసేపట్లో అంటే ఒక 40 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుకు సంబంధించి అయితే వివరాలు వస్తాయి. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నిక ఫలితాలు తీర్పు ఇవాళ వెలువడబోతుంది. అభ్యర్థుల తలరాతలు తేల్చే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు అయితే ప్రారంభమైపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలక ఘట్టం తేలబోతుంది. ఇక ఏపీలోని 25 లోక్సభ స్థానాలతో పాటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు ప్రక్రియను మరింత పగడ్బందీగా నిర్వహించాలని ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసిన విషయం మనకు తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు వచ్చేసి 2443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2446 ఈవీఎం టేబుల్స్, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అటు ఏపీలో ఉంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కు సంబంధించి వివరాలు అందించేందుకు ఘట్కేసర్ నుంచి మనకు అమర్ సిద్ధంగా ఉన్నారు. అమరేందర్ రెడ్డి, ఏంటి కౌంటింగ్ స్టార్ట్ అయిందా? పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జోష్న కొద్దిసేపటి క్రితమే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు, ఆ తర్వాత అరగంట తర్వాత నార్మల్ గా ఓట్లు ఏవైతే ఉంటాయో వాటిని లెక్కిస్తారు. అయితే మొదట చూసుకుంటే కౌంటింగ్ హాల్ కు సంబంధించి ఇప్పటికే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇదైతే మల్కాజ్గిరి పార్లమెంటు సంబంధించి చూసుకుంటే 3 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకటి మల్కాజ్గిరి సంబంధించిన దాదాపు 4 కాన్స్టిట్యున్సీలు అన్ని కలిపి కూడా హొలిమేరిలోని కీసరగుట్టలో ఉంది. ఈ కాలేజ్ వద్దనే ఉన్నాం. మనం చూసుకోవచ్చు ఇక్కడ పూర్తిస్థాయిలో 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఎక్కడిదక్కడ వచ్చే అభ్యర్థులను కావచ్చు, మరోవైపు కౌంటింగ్ ఏజెంట్లను, ఒకవైపు అధికారులను సున్నితంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అలౌట్ చేస్తున్నారు. పూర్తిగా సీసీ కెమెరా నిఘా మధ్యలో ప్రస్తుతం ఇక్కడ గస్తీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మనం చూడవచ్చు ప్రత్యేకమైన 360 డిగ్రీస్ రేంజ్ కలిగిన ఒక సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కెమెరాని అందుబాటులో ఉంచి కూడా పూర్తిస్థాయిలో ఎప్పటికప్పుడు ఇటు ఎన్నికల సంఘం అధికారులు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎన్నికలకు సంబంధించి ఏదైతే కౌంటింగ్ జరుగుతున్న క్రమంలో గతంలో చాలా ఓటింగ్ సంబంధించిన లెక్కింపు క్రమంలో మొబైల్ ద్వారా వీడియోలు తీసి కూడా వైరల్ గా మారిన నేపథ్యంలో మొబైల్స్ కూడా పూర్తిగా లోపలికి తీసుకుపోకుండా ఇటు పర్సనల్ వ్యాలెట్స్ కావచ్చు అవన్నీ ప్రత్యేక కౌంటర్ కూడా ఏర్పాటు చేశారు. వచ్చే ఏజెంట్స్ అందరినీ కూడా ఏజెంట్స్ కావచ్చు అధికారులకు సంబంధించి అక్కడ ఒక టోకెన్ ఇచ్చేసి ఇక్కడనే వాళ్ళ ఫోన్లు కావచ్చు వాళ్ళ వ్యాలెట్స్ కూడా ఇక్కడే ఉంచుతున్నారు. ప్రస్తుతం మనం మరోవైపు ఎంట్రన్స్ గేట్ కు సంబంధించి చూసుకుంటే ఇప్పటికే భద్రతకు సంబంధించి దాదాపు 3 అంచెల భద్రత కొనసాగుతుంది. 500 మీటర్ల పరిధిలో ఇప్పటికే రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఒక 5గురికి మించి కూడా గుమిగూడు ఉండొద్దు, గుమిగూడు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇప్పటికే రాచకొండ సిపి తరుణ్ జోషి కూడా చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రమైన మెయిన్ గేట్ వద్ద చూసుకోవచ్చు ఇప్పటికే పోలీసులు పహార మధ్య కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూడవచ్చు. ప్రతి వెహికల్ తో పాటు ఇటు వచ్చే వ్యక్తులందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మనం చూడొచ్చు ఫీమేల్స్ కి ప్రత్యేకంగా ఒక తనిఖీ చేసేందుకు ఒక తెరను కూడా ఏర్పాటు చేశారు. అందులోకి తీసుకెళ్లి కూడా ప్రతి ఒక్కరిని తనిఖీ చేసిన అనంతరమే లోపలికి అలౌట్ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ కి సంబంధించి గతంలో వివాదం నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతానికి మొబైల్ ఫోన్స్ లోపలికి ఎవరికి మీడియాతో పాటు అధికారులకు ఎవరికి కూడా అలౌట్ చేయట్లేదు. ప్రతి కౌంటింగ్ సంబంధించి కూడా దాదాపు ఒక్కొక్క రౌండ్ 20 నిమిషాల్లో తెలవనున్న నేపథ్యంలో ఒక మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు. మీడియా సెంటర్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ అన్ని కూడా మీడియాకు తెలియజేస్తున్నారు. అయితే 20 నిమిషాలకు ఒక రౌండ్ ఉన్న నేపథ్యంలో దాదాపు 178 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూసుకుంటే దాదాపు 3 కేంద్రాలు ఏర్పాటు చేయగా 3 కేంద్రాలకు సంబంధించి ఒకవైపు మనం చూస్తున్న కీసర్లోని హోలిమేరా ఇన్స్టిట్యూట్ తో పాటు
సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్లో కొనసాగుతుంది, ఎల్బీ నగర్ సరూర్ నగర్ స్టేడియంలో కూడా కొనసాగుతుంది. అయితే ఫలితాలకు సంబంధించి కూడా 3 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూసుకుంటే దాదాపు దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి త్రిముఖ పోటీ కొనసాగిన నేపథ్యం అయితే ఉంది. ఈ కాన్స్టిట్యున్సీలో దాదాపు 50% పైగా పోలింగ్ అయితే అయిన నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ప్రస్తుతం భారీ బందోబస్తు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బలగాలతో కూడా బందోబస్తు అయితే నిర్వహించారు. ఇప్పటికే 20 నిమిషాలకు రౌండ్ తెలుపనున్న నేపథ్యంలో ప్రస్తుతానికి 20 నిమిషాలైంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 2 టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు. 2 టేబుల్కి సంబంధించి మరో 5-6 నిమిషాల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి దాదాపు ఈ సెంటర్కి సంబంధించి కూడా 573 మంది సిబ్బంది కూడా ఓట్ల లెక్కింపులో విధుల నిర్వహణలో ఉన్నారని చెప్పుకోవచ్చు. లెక్కింపు కేంద్రాలకు సంబంధించి కూడా భద్రతతో పాటు మౌలిక వస్తువులకు సంబంధించి కూడా ఇప్పటికే కల్పించిన నేపథ్యం అయితే ఉంది. మల్కాజ్గిరికి సంబంధించి కూడా 19,19,000 పైచిలకు కూడా ఓట్లు అయితే పోలయ్యాయి. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు 14 టేబుల్స్ ఉండగా మిగిలిన 3 చోట్ల కూడా 20 టేబుల్స్ కూడా ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ల కోసం కూడా 20 టేబుల్స్ అయితే సపరేట్ గా ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఒక అరగంటలో ఈ పోస్టల్ బ్యాలెట్లు అనేది పూర్తిస్థాయిలో లెక్కింపు అనేది అయిపోతుంది. ఆ తర్వాత ఏదైతే సాధారణ ప్రజల ఓట్లు అయితే లెక్కించనున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఒక అరగంట తర్వాత ఆ ఓట్లు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ఒక్కొక్క రౌండ్ 20 నిమిషాలకు రౌండ్ ఫలితాలు అయితే విడుదలైతాయి. ఫలితాలను బట్టి కూడా ఎవరు గెలుస్తారు ఏంటన్న అంచనాకైతే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మల్కాజ్గిరికి సంబంధించి కూడా త్రిముఖ పోటీ జరిగింది. ఇటు కాంగ్రెస్ నుంచి సునీతతో పాటు మరోవైపు టీఆర్ఎస్ నుంచి రాగి లక్ష్మారెడ్డి ఉన్నారు. మరోవైపు బీజేపీ నుంచి ఇప్పటికే ఈటల రాజేందర్ ఉన్నారు. ఈటల రాజేందరే గెలుస్తాడన్న ఇప్పటికే ధీమా కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. బీజేపీకి సైలెంట్ ఓటింగ్ పడిందన్న ఇప్పటికే విషయం కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే మరికొద్ది సేపట్లోనే అంటే మరికొద్ది గంటల్లోనే మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఓట్ల లెక్కింపుపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద 3 గంటల ప్రాంతాన ఒక మెజార్టీ అనేది తెలిసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అండ్ అమరేందర్, ముఖ్యంగా మల్కాజ్గిరికి సంబంధించి దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గ సెగ్మెంట్ ఇది. అండ్ ఇక్కడ ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి పార్టీలకు కూడా ఒక సెంటిమెంట్ గా కూడా భావిస్తూ ఉంటారు మల్కాజ్గిరి సెగ్మెంట్ ని. సో పార్టీలు ఎటువంటి ఫోకస్ పెట్టాయి ఇన్ని రోజులు, అండ్ దీనిపైన ఎటువంటి హోప్స్ పార్టీలకు ఉన్నాయి? ముఖ్యంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కు సంబంధించి కానివ్వండి, అటు కాంగ్రెస్ కు ఆల్రెడీ ఇది సిట్టింగ్ సీట్, అటు ఈటలేమో గెలుస్తారు అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు, అండ్ ఎటువంటి వైబ్స్ అక్కడ మీకు మల్కాజ్గిరిలో కనిపిస్తున్నాయి? ప్రస్తుతానికైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా ఎక్కువగా బీజేపీకే ఆధిక్యం వస్తున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ సీట్గా అని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే గత ఎన్నికల సమయంలో ప్రాతినిధ్యం వహించాడు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. ప్రస్తుతానికి ఈటల రాజేందర్ సంబంధించి కూడా ఇటు కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ సంబంధించి పోటాపోటీ ఏదైతే నడుస్తున్న హోరాహోరీ పోరైతే కొనసాగింది. ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారనేది ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతుంది. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం కావడం, ఈ నియోజకవర్గంపై ఇప్పటికే బెట్టింగ్లు కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. మల్కాజ్గిరిలో ఈటల గెలుస్తాడన్న ప్రచారం అయితే జోరుగా